2004వ సంవత్సరంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు అప్పటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తూ కొన్ని పేద వాడల్లో తిరుగుతూ ప్రతి ఇంటికి తాళాలుంటే అడగడం జరిగింది. ఈ పేదవాళ్ళ ఇంట్లోకి తాళాలు ఎందుకున్నాయని చెప్పేసి అప్పటి మన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మేడంకి తెలియజేయడం జరిగింది. ఉపాధి కోసం వీరు వలస వెళ్ళిండ్రు, వేరే రాష్ట్రాల్లో పని చేసుకోవడానికి పోయినరు అని చెప్పంగానే ఆ రోజు ఆవిడ ఎంతో చెల్లించిండ్రు. అప్పుడే సోనియా గాంధీ గారు నిర్ణయించుకున్నారు, ఈ దేశం నిజంగా అభివృద్ధి చెందాలంటే ఈ దేశ అట్టడుగు వర్గాలు పేద ప్రజానికం ఏ రోజైతే బాగుపడతారో ఆ రోజే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి వారు విశ్వసించి మనం ఈ పేద ప్రజల కోసం ఏమన్నా చేయాలి అని చెప్పేసి ఆ రోజు దేశంలో ఉన్న అత్యున్నత అధికారులను కూర్చోబెట్టి మనం ఏ విధంగా వీరికి సహాయపడతాము అని చెప్పేసి ఒక చర్చ తెరలేపి మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనే ఒక స్కీమ్ని మరి వారు తీసుకొచ్చిండ్రు. అప్పటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ దేశ ప్రధానిగా పనిచేస్తున్నటువంటి మన్మోహన్ సింగ్ గారికి వారి సిఫార్సు చేసి వారి ద్వారా దీనికి చట్ట రూపాన్ని వారు అందించి ఈ దేశ పేద ప్రజలను ఆదుకున్నారు గౌరవ సోనియా గాంధీ గారు. దేశంలో ఉన్న పేద ప్రజలకు వారి కనీస అవసరాలకు, వారి భోజనానికి, వారి బట్టలకు కూడా మరి వారు చేయి జాచే పరిస్థితి నుండి మరి ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా వారు బతకాలంటే మరి వారికి మనం ఉపాధి కల్పించాలని చెప్పేసి 100 రోజులు వారికి ఖచ్చితంగా వారికి పని కల్పించాల్సిందే, వారికి ఇది ఒక హక్కుగా మనం అందించాలని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ నిర్ణయం మేరకు మరి ఇప్పటి వరకు కూడా ఈ దేశంలోని పేద ప్రజలందరూ కూడా మరి ఆ ఉపాధి హామీ పథకం ద్వారా గౌరవంగా బ్రతుకుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. అటువంటి గొప్ప కార్యక్రమానికి ఒక గొప్ప పేరు పెట్టుకోవాలని చెప్పేసి ఆ రోజు మహాత్మా గాంధీ గారి పేరు ఈ పథకానికి పెట్టడం జరిగింది. మహాత్మా గాంధీ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఈ దేశానికి స్వాతంత్రం అందించిన ఒక శక్తి. మహాత్మా గాంధీ అంటే ఏ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఈ దేశంలో ఎన్ని భాషలున్నా, ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా మనందరికీ ముఖ్యమైనది దేశ స్వాతంత్రం అని చెప్పేసి ఆ రోజు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరినీ ఉత్తేజపరుస్తూ, అందరినీ చైతన్యపరుస్తూ, అందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించి తెల్లదొరలను ఈ దేశం నుంచి తరిమికొట్టిన మహాన్ నాయకుడు మహాత్మా గాంధీ గారు. ఈ నరేంద్ర మోడీ ఇతర దేశాలకు పోయినప్పుడు మహాత్మా గాంధీ విగ్రహాల కాళ్ళు మొక్కుతుండు, స్వదేశానికి వచ్చి అదే మహాత్మా గాంధీ పేరుని తీసేస్తుండు. మహాత్మా గాంధీ పేరు తొలగించడం అంటే ఇది మహాత్మా గాంధీ ఒక్కరికి అవమానం కాదు, ఈ దేశ 140 కోట్ల జనాభాకి అవమానం అని చెప్పి తెలియజేస్తున్నా. ఈ దేశ 140 కోట్ల జనాల గుండెల్లా ఇంకా మహాత్మా గాంధీ బతికే ఉన్నాడు. ఎప్పటి వరకైతే సూర్యచంద్రులు ఉంటారో, ఎప్పటి వరకైతే భారతదేశం ఉంటుందో అప్పటి వరకు మహాత్మా గాంధీ గారు ఉంటారు. మహాత్మా గాంధీ పేరును చెరిపేసే దమ్ము ఈ బీజేపీకి లేదు, ఈ నరేంద్ర మోదీకి లేదన్న విషయం మీరు గమనించాలి. వీరు మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం పేదలకి న్యాయం చేస్తుంది, మేము ఎవరైతే మరి ఉద్యోగపతులు ఉన్నారో, అదానీ అంబానీ ఉన్నారో వారికి మేలు చేకూరుస్తామంటే ఈ పేదలకి న్యాయం చేసుకుంటా వారికి మరి అవకాశం లేకుండా చేస్తున్నారని చెప్పేసి ఈ పేదలను మనం ఎట్లయినా ముందు వారికి హక్కుగా ఉన్న చట్టాన్ని తీసేయాలి. అప్పుడే వాళ్ళు చిన్న చిన్న స్థాయిలో తక్కువ ఖర్చుకి ఈ అదానీ అంబానీకి పనిచేయడానికి దొరుకుతారని ఒక దురుద్దేశంతో మరి ఈరోజు ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా దీనిలో మార్పులు తీసుకొచ్చిన విషయం మనం అందరం కూడా గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 100 రోజులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఖర్చుని భరించి వారికి ఉపాధి హామీగా కింద వారికి జీతభత్యాలు కూడా చెల్లిస్తుండే.
కానీ ఇప్పుడు 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే ఈరోజు భారతదేశంలో రాష్ట్రాలన్నీ కూడా ఆర్థికంగా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారో మనందరికీ కూడా తెలుసు. 40% వాటా రాష్ట్ర ప్రభుత్వం భరించలేక ఈ కార్యక్రమాన్ని, ఈ చట్టాన్ని కూడా మరి ఆపేయాలని ఒక దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయానికి ఒడిగట్టింది. మేము మీకు ఒక విషయం చెప్తున్నాం. గతంలో కూడా రాహుల్ గాంధీ గారు చెప్పినారు, ఇదే నరేంద్ర మోదీ, ఇదే కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలను తీసుకొచ్చినప్పుడే రాహుల్ గాంధీ గారు చెప్పినారు, నరేంద్ర మోదీ గుర్తుపెట్టుకో, ఈ దేశంలోని రైతులందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చి నీ మెడలు వంచి ఈ చట్టాలను వాపసు తీసుకునే విధంగా పోరాడతారని చెప్పేసి ఆ రోజే రాహుల్ గాంధీ గారు చెప్పినారు. వారు చెప్పిన విధంగానే ఈ దేశంలోని రైతులందరూ కూడా మోదీకి వ్యతిరేకంగా పోరాడి మోడీ మెడలు వంచి ఆ నిర్ణయాన్ని వాపసు తీసుకునే విధంగా అందరూ ఒకటేనరు. ఈ రోజు చెప్తున్నాము, పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, పేద ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. మళ్ళా రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, ఖచ్చితంగా నరేంద్ర మోదీ నువ్వు ఏదైతే మహాత్మా గాంధీని అవమానిస్తున్నావో, పేద ప్రజలకు అండగా ఉన్న ఈ స్కీమ్ని తొలగిస్తున్నావో, మార్పులు చేస్తున్నావో, మళ్ళా నువ్వు ఇది వాపసు తీసుకునే రోజు ఖచ్చితంగా ఈ దేశంలో వస్తుంది. ఈ దేశంలో ఉన్న పేద ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ముఖ్యంగా ఈ పథకానికి బీజాలు పడింది ఇదే ఆంధ్రప్రదేశ్, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. దానికి ఇప్పుడు ఈ పోరాటానికి బీజం ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పడతాయని కూడా మీకు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్న పేద ప్రజలను చైతన్యపరుస్తూ దానికి నాంది తెలంగాణ రాష్ట్రం పలుకుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా దానికి నాంది హైదరాబాద్ జిల్లా పలుకుతాయని చెప్పేసి ఈరోజు మీ అందరూ కూడా తెలియజేస్తున్నాము. పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ భారీ ఎత్తున నరేంద్ర మోదీకి బుద్ధి చెప్పే విధంగా హైదరాబాద్ మహానగరంలో కూడా మేము పోరాటాలు మొదలు పెడుతున్నాం. బిడ్డ మోదీ, నువ్వు మహాత్మా గాంధీకి క్షమాపణలు చెప్పి మళ్ళా నువ్వు చేసిన నిర్ణయాన్ని వాపసు తీసుకునేదాకా మా ఈ పోరాటం ఆగదు. మేము జనవరి 20 తారీఖు నుంచి కూడా మరి మా పోరాటాలు మొదలు పెడుతున్నాము. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా వారు సొంతంగా పర్యటించి మా పెద్దలు హనుమంతరావు గారితో కూడా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద ప్రజానికాన్ని చైతన్యపరిచి నీకు బుద్ధి చెప్పే విధంగా కార్యాచరణ తీసుకుంటాం. పెద్ద ఎత్తున దానికి నాంది హైదరాబాద్ మహానగరంలో పలుకుతామని చెప్పేసి కూడా ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను.